ఓకే. హాయ్ అందరికి. ఫైనల్లీ స్మాక్ డౌన్ అయితే అయిపోయింది. ఈరోజు స్మాక్ డౌన్‌లో మన జాన్ సీనా ఒక రియల్ జాన్ సీనా లాగా మారినారన్నమాట. అంటే దీని అర్థం ఏందంటే మన జాన్ సీనా ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్‌లా మారినారన్నమాట. కొంచెం మంచిగా మాట్లాడినారు మన జాన్ సీనా. అండ్ జాన్ సీనా అండ్ కోడీ రోడ్స్ మధ్యలో ఒక చిన్న సెగ్మెంట్ అయితే జరిగింది ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే. అండ్ ఈరోజు స్మాక్ డౌన్‌లో ఏమేమి జరిగినాయో అన్నీ ఈ వీడియోలో మాట్లాడేద్దాం. సో ఈరోజు స్మాక్ డౌన్ స్టార్టింగ్‌లోనే మన 17 టైమ్ వరల్డ్ ఛాంపియన్ జాన్ సీనా రింగ్‌లోకొచ్చినారన్నమాట. రింగ్‌లోకొచ్చిన తర్వాత మళ్ళొకసారి మన జాన్ సీనాని ఇంట్రొడ్యూస్ చేయమని చెప్తారన్నమాట. సో, అనౌన్సర్ మళ్ళొకసారి జాన్ సీనాని ఇంట్రొడ్యూస్ చేస్తారు అండ్ వెల్కమ్ చేస్తారు. అండ్ దాని తర్వాత ఇక మన జాన్ సీనా మాట్లాడుతూ ఉంటారు. అంటే మైక్ తీసుకొని మాట్లాడబోతూ ఉంటారు. అంతలోనే ఇక కోడీ రోడ్స్ థీమ్ సాంగ్ ప్లే అయిపోతది. కోడీ రోడ్స్ రింగ్‌లోకొస్తారన్నమాట. రింగ్‌లోకొచ్చి జాన్ సీనాకి ఫేస్ టు ఫేస్ నిల్చుంటారు. సో, మన జాన్ సీనా ఫస్ట్‌గా మాట్లాడతారన్నమాట. జాన్ సీనా ఏమంటారంటే, "సో చూడు కోడి, నువ్వు నా పైన అటాక్ జేసినావు. నువ్వు నా పైన భయంకరంగా అటాక్ జేసినావు. నా సైన్‌ని, నా సంతకాన్ని ఫోర్జరీ జేసినావు. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో మన మ్యాచ్‌ని బుక్ జేసినావు. అంటే ఇదొక మ్యాచ్ గాదు. ఇదొక ఫైట్. సో, ఇదొక వార్" అన్నట్టుగా మన జాన్ సీనా మాట్లాడతారన్నమాట. అండ్ నేను నీకొకటి చెప్పాలని అనుకుంటున్నాను. అదేందంటే థాంక్స్ అని మన జాన్ సీనా కోడీ రోడ్స్‌కి చెప్తారన్నమాట. అండ్ దాని తర్వాత మన జాన్ సీనా ఇగ మెల్లమెల్లగా ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా మాట్లాడతారన్నమాట. సో, మన జాన్ సీనా ఏమంటారంటే, "సో, నేను ఒక అంటే ఈ డబ్ల్యూడబ్ల్యూలో వర్క్ చేయబట్టి 25 సంవత్సరాలవుతుంది. ఈ 25 సంవత్సరాలలో నేను ఇక్కడ చాలా కష్టపడినాను. చాలా మంచి పేరు సంపాదించినాను. అండ్ ఇక్కడ ప్రతి ఒక్కరికి నేను రెస్పెక్ట్ ఇచ్చేటోడిని. సో, హస్టల్ లాయల్టీ, రెస్పెక్ట్‌తో ఉండేవాడిని. బట్ ఇప్పుడు ఇదంతా నేను ఫ్లష్ కొట్టేసినాను. టాయిలెట్‌లో ఫ్లష్ కొట్టేసినాను. మొత్తం గంగలో కలిపేసుకున్నాను. నా పేరునంతా నేను 25 సంవత్సరాలుగా సంపాదించుకుంది అంతా మొత్తం ఒక్కసారిగా పోయింది. ఇదంతా దేనివల్ల? అంటే కొన్ని నెలల క్రితం ఒకరి ఐడియా వల్ల ఇదంతా జరిగింది. ఒకరి ఐడియా వల్ల. సో, అదేందంటే మొత్తం ఈ ప్రపంచాన్ని షాక్ చేయాలి. ఆయన టీవీ మొత్తాన్ని షాక్ చేయాలనే ఆలోచనతో ఇదంతా జరిగిందన్నమాట. అండ్ ఇప్పుడు అదంతా జరిగింది. అదంతా నేను చేసినాను. కానీ ఇప్పుడు నాతో ఎవ్వరూ లేరు. సో, నా టీమ్ లేదు. సో, ఎవరైతే ఆ ఐడియా జరిగిన తర్వాత, ఆ ఐడియా ఎగ్జిక్యూట్ అయిన తర్వాత, నా దగ్గర ఎవరు లేరు. నేనిప్పుడు అలోన్‌గా మిగిలిపోయినాను. ఒంటరిగా మిగిలిపోయినానని మన జాన్ సీనా చెప్పినారనమాట. సో, ఇక్కడ మన జాన్ సీనా రాక్‌ని మెన్షన్ చేసినారు ఇండైరెక్ట్‌గా. సో, ఆ హీల్‌గా కన్వర్ట్ అవ్వడం దేనివల్ల? మన రాక్ వల్లనే గదా! సో, దాన్ని మెన్షన్ చేసినారనమాట. సో, ఇప్పుడు అది జరగడంతో నాతో ఎవ్వరు లేరు. 25 సంవత్సరాలుగా సంపాదించుకున్న మంచి పేరు పోయింది. నా రెప్యుటేషన్ పోయింది. అంతా మొత్తం సర్వనాశనం అయిపోయింది. అండ్ ఇప్పుడు నేనొక మాట చెప్తుండే గదా! ఈ ఛాంపియన్‌షిప్‌ని నేను నా ఇంటికి తీసుకెళ్తాను. రెజ్లింగ్‌ని నాశనం చేస్తానని చెప్తుండే గదా! సో, చూడండి, నేను రెజ్లింగ్‌ని నాశనం చేయను. నాకు రెజ్లింగ్ అంటే ఇష్టం. అంటే ఇప్పుడు మీరు నన్ను ఫ్యూచర్‌లో ఎలా గుర్తుపెట్టుకుంటారో తెలియదు. అండ్ నేనిప్పుడు ఈ రోజున ఒక స్టూపిడ్‌లా బిహేవ్ చేసినానని మన జాన్ సీనా చెప్పినారన్నమాట. అండ్ నేను ఈ ఛాంపియన్‌షిప్‌ని ఇంటికి తీసుకెళ్తాను. ఎందుకంటే సో, మీరు నన్ను ఈ విధంగా గుర్తుపెట్టుకుంటారు. సో, జాన్ సీనా రెజ్లింగ్‌ని ఇష్టపడతాడని ఈ టైప్‌లో మీరు గుర్తుపెట్టుకోవాలని చెప్తున్నాను అని మన జాన్ సీనా చెప్తున్నారు. అండ్ ఈ సమ్మర్ స్లామ్‌లో అంటే ఒక గ్రాండెస్ట్ స్టేడియంలో మన ఫైట్ జరగబోతుంది. మన మధ్య వార్ జరగబోతుంది. అండ్ ఈ వార్‌లో సో, ఏం జరుగుతుందో నాకు తెలీదు గానీ, ఇక్కడున్న ప్రతి ఒక్క ఫ్యాను గెలుస్తాడని మన జాన్ సీనా చెప్పినారన్నమాట. అండ్ అంతేకాదు, సో, నీకు ఒక రియల్ జాన్ సీనా కావాలి కదా! సో, సరే కోడి, సో, చెప్తున్నాను విను. యూ వాంట్ సమ్, కమ్ గెట్ సమ్, ద రియల్ ఛాంప్ ఈజ్ హియర్ నౌ అని మన జాన్ సీనా చెప్తారన్నమాట. సో, దీని అర్థం ఏందంటే, మన జాన్ సీనా ఒక బేబీ ఫేస్ సూపర్ స్టార్ లాగా మారినారన్నమాట. అండ్ ఒక రియల్ జాన్ సీనా లాగా, ఓల్డ్ జాన్ సీనా లాగా మారినారన్నమాట. అండ్ దాని తర్వాత అక్కడున్న ఫ్యాన్స్ బాగా సపోర్ట్ చేస్తారన్నమాట మన జాన్ సీనాకి. అండ్ ఫైనల్‌గా మన జాన్ సీనా ఈ మాటలు చెప్పి అక్కడే నిలబడతాడు. కోడీ రోడ్స్ అంటే 2 బీర్స్ తీసుకొస్తారు. ఒకటేమో జాన్ సీనాకి ఇస్తాడు. అండ్ మన కోడీ రోడ్స్ ఏమో ఒక బీర్ తీసుకుంటాడన్నమాట. సో, వాళ్ళిద్దరూ బీర్ తాగుతారు, చెయ్యి కలుపుతారు. సో, వెల్కమ్ బ్యాక్ జాన్ సీనా అని మన కోడీ రోడ్స్ చెప్తారన్నమాట. సో, ఇంకేముంది, ఇక్కడ నుండి కోడీ రోడ్స్ వెళ్ళిపోతాడు. అండ్ రింగ్‌లో మన జాన్ సీనా సెలబ్రేట్ చేస్తాడన్నమాట. సో, మన జాన్ సీనా రెజ్లింగ్‌ని నాశనం చేయను, రెజ్లింగ్‌ని ఇష్టపడతానని మన జాన్ సీనా చెప్పిండు. సో, దీని అర్థం ఏందంటే జాన్ సీనా ఫేస్ టర్న్‌లోకి వచ్చినాడన్నమాట. అండ్ ఇది నిజమా? కాదా? అనేది మనకి సమ్మర్ స్లామ్‌లో తెలుస్తది. అంటే ఇప్పుడు జాన్ సీనా ఈ మాటలైతే చెప్పిండు. బట్ ఈ మాటలో ఎంత నిజం ఉందనేది మనకి సమ్మర్ స్లామ్ చూస్తేనే అర్థమవుతదన్నమాట. సమ్మర్ స్లామ్‌లో మనిద్దరం అంటే నా వైపు ఎవ్వరుండరు. నేనొక్కడినే వస్తాను. మనిద్దరమే చూసుకుందామని మన జాన్ సీనా చెప్పిండు కోడీ రోడ్స్‌తో. సో, ఎవరైనా వచ్చి మన జాన్ సీనాకి సపోర్ట్ చేస్తే మళ్ళీ అదే లెవెల్‌లో ఫైట్ చేస్తే ఆ చీటింగ్ అనేది జరిగితే
సో, ఇంకేముంది జాన్ సీనా ఫేస్ టర్న్ చేయనట్టుగానే అర్థం జేసుకోవాలి. బట్ ఈ సెగ్మెంట్ అయితే నాకు నచ్చిందనమాట. సో, జాన్ సీనా కొంచెం మంచిగా మాట్లాడినారు. ఫ్యాన్స్‌కి సపోర్ట్ జేసినారు. మీరందరూ గెలుస్తారు. మీరేం బాధపడొద్దన్నట్టుగా సపోర్ట్ జేసినారు. సో, చూడాలి మరి నైట్ మెయిన్ ఈవెంట్‌లో ఏం జరుగుతదో. సో, ఇప్పుడు జాన్ సీనా ఫేస్ టర్న్ అయితే ఇక్కడ మళ్ళీ రాక్‌తో ప్రాబ్లమ్ రావచ్చు. సో, సంథింగ్ ఏదో జరుగుతుందని కొన్ని రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ గురించి సెకండ్ వీడియోలో మాట్లాడేద్దాం. సో, దాని తర్వాత మనకి స్మాక్ డౌన్‌లో జెలినా వేగా వర్సెస్ జూలియా మధ్య వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగిందన్నమాట. సో, ఈ మ్యాచ్ కొంచెం ఇంట్రెస్టింగ్‌గా ఉండే అండ్ ఈ మ్యాచ్ కూడా కొంచెం ఎక్కువ సేపు వచ్చిందన్నమాట. ఫ్యాన్స్ కూడా మంచి సపోర్ట్ ఇచ్చినారు ఈ మ్యాచ్‌కి. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన జూలియానే విన్ అయిందన్నమాట. సో, స్టిల్ ఇప్పుడు వుమెన్స్ యునైటెడ్ స్టేట్స్ ఛాంపియన్ జూలియానే అన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి లెగాడో డెల్ ఫాంటాస్మా టీము రింగ్‌లోకొస్తారన్నమాట. మన లాస్ గార్జా ఓపెన్ ఛాలెంజ్ చేస్తారు. అంటే వాళ్ళు కొన్ని నెలల క్రితం ట్రిపుల్ ఏ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారన్నమాట. ట్రిపుల్ ఏ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్‌ని విన్ అయినారు. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో వాళ్ళు ఓపెన్ ఛాలెంజ్ చేస్తారన్నమాట. సో, ఈ ఓపెన్ ఛాలెంజ్‌కి మన ఇగ్వానా అండ్ సైకో క్లౌన్ యాక్సెప్ట్ చేసినారన్నమాట. వాళ్ళిద్దరూ స్మాక్ డౌన్‌లో ఈరోజు డెబ్యూట్ చేసినారు. కొన్ని డేస్ బ్యాక్ నేను వీడియోలో చెప్పినాను. ఇగ్వానా డబ్ల్యూడబ్ల్యూలో అంటే మెయిన్ రోస్టర్‌లో వస్తారు. అండ్ సైకో క్లౌన్ కూడా డబ్ల్యూడబ్ల్యూలో వచ్చే ఛాన్స్ ఉందని చెప్పినాను. సో, ఫైనల్లీ ఈరోజు స్మాక్ డౌన్‌లో డెబ్యూట్ చేసినారు. సో, ఈరోజు స్మాక్ డౌన్‌లో ట్రిపుల్ ఏ వరల్డ్ ట్యాగ్ టీమ్ ఛాంపియన్‌షిప్ మ్యాచ్ జరిగింది. సో, ఈ మ్యాచ్ విన్నర్ విషయానికొస్తే ఈ మ్యాచ్‌లో మన లాస్ గార్జానే విన్ అయిందన్నమాట. అండ్ నెక్స్ట్ మనకి మన డేమియన్ ప్రీస్ట్ వర్సెస్ అలిస్టర్ బ్లాక్ మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్ కొంచెం సేపు దాకా బానే ఉంది. సో, ఈ మ్యాచ్‌లో మంచి ఫైట్ జూడనీకి దొరికింది. బట్ ఈ మ్యాచ్ డీక్యూలో ఎండ్ అవుతదనమాట. మన అలిస్టర్ బ్లాక్ డేమియన్ ప్రీస్ట్ పైన చైర్‌తో అటాక్ చేస్తాడు. అండ్ ఆ చైర్‌తో అటాక్ చేసిన తర్వాత అక్కడితో ఆగడన్నమాట. మ్యాచ్ ఎండ్ అయిపోతది. అయినా సరే మన డేమియన్ ప్రీస్ట్ పైన అలిస్టర్ బ్లాక్ భయంకరంగా అటాక్ చేస్తాడు. సో, రెఫరీ చెప్పినా సరే మన అలిస్టర్ బ్లాక్ ఆగడన్నమాట. సో, భయంకరంగా అటాక్ చేసేస్తాడు మన అలిస్టర్ బ్లాక్ డేమియన్ ప్రీస్ట్ పైన. సో, దాని తర్వాత రెఫరీస్ వచ్చి ఆపేస్తారన్నమాట మన అలిస్టర్ బ్లాక్‌ని. అయినా ఆగడు. మళ్ళీ అటాక్ చేస్తూనే ఉంటాడు మన డేమియన్ ప్రీస్ట్ పైన. సో, ఫ్యూచర్‌లో మళ్ళొకసారి వీళ్ళ మధ్య మ్యాచెస్ జరుగుతది. ఇది మాత్రం కన్ఫర్మ్. అండ్ నెక్స్ట్ మన జిమీ ఊసో వర్సెస్ టాలా టోంగా మధ్య ఒక సింగిల్స్ మ్యాచ్ అయితే జరిగింది. సో, ఈ మ్యాచ్‌లో బానే ట్రై చేసిండు మన బిగ్ జిమ్. మంచిగానే ఫైట్ చేసిండు. బానే ట్రై చేసిండు విన్ అవ్వదందుకు. ఒక సూపర్ కిక్ కొట్టి స్పియర్ కనెక్ట్ చేస్తాడు. అండ్ దాని తర్వాత ఫ్లాష్ కొట్టే టైంలో మన టాలా టోంగా ఆపేస్తాడన్నమాట. అండ్ ఈ మ్యాచ్‌లో సోలో సికోవా కూడా ఇంటరప్ట్ చేస్తారు. సోలో సికోవా పైన కూడా మన జిమీ ఊసో అటాక్ చేస్తాడన్నమాట. కానీ అక్కడుంది టాలా టోంగా పెద్ద కటౌట్ కాబట్టి సో, మన జిమీ ఊసోని ఓడిపిస్తాడన్నమాట. సో, ఈ మ్యాచ్‌లో విన్ అయింది మన టాలా టోంగా. అండ్ మ్యాచ్ అయిపోయిన తర్వాత ఇంకేముంది మన సోలో సికోవా జేసీని అండ్ టోంగా లోవని పిలిచేస్తాడు. వాళ్ళిద్దరు వచ్చేస్తారు. జిమీ ఊసో పైన అటాక్ చేద్దామని చూస్తారు. అండ్ ఆ స్టీల్ కేజ్ కిందికి దిగుతదన్నమాట. అండ్ అంతలోనే మన జేకబ్ ఫాటు వచ్చేస్తాడు. జేకబ్ ఫాటు రింగ్‌లోకొచ్చిన తర్వాత ఆ స్టీల్ కేజ్ మొత్తం కిందికొచ్చేస్తది. అండ్ మన సోలో సికోవా రింగ్ నుండి బయటకెళ్ళిపోతాడన్నమాట. సోలో అండ్ టాలా టోంగా ఇద్దరు రింగ్ నుండి బయటకెళ్ళిపోతారు. జేసీ అండ్ టోంగా లోవ ఇద్దరు రింగ్‌లో ఉంటారన్నమాట. వాళ్ళిద్దరి పైన భయంకరంగా అటాక్ చేస్తాడు. మూన్ సాల్ట్ కనెక్ట్ చేస్తాడు. సో, ఇంకేముంది ఇక్కడనే ఈ బ్రాల్ అనేది ఎండ్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ మనకి డ్రూ మెకింటైర్ అండ్ లోగన్ పాల్ ఇద్దరు రింగ్‌లోకొస్తారన్నమాట. సో, వీళ్ళిద్దరూ రింగ్‌లోకొచ్చి ఒక ప్రోమోని కట్ చేస్తారు. సో, వీళ్ళిద్దరు ఏమంటారంటే రేండీ ఆర్టన్‌ని, జెల్లీ రోల్‌ని ఎక్కిరించేస్తారు. సో, జెల్లీ రోల్‌ని ఏమంటారంటే సో, ఫస్ట్‌గా మన లోగన్ పాల్ ఆ గ్రీన్ షర్ట్ గాయ్ ఉంటాడు కదా! సో, ఆ గ్రీన్ షర్ట్ గాయ్‌ని తిడతాడన్నమాట. సో, మనకి ఏ ఈవెంట్ జరిగినా డబ్ల్యూడబ్ల్యూఈది ఆ గ్రీన్ షర్ట్ గాయ్ ఫ్రంట్ రోలో ఉంటారన్నమాట. సో, ఆ పర్సన్‌ని తిట్టేస్తాడు మన లోగన్ పాల్. అండ్ దాని తర్వాత అక్కడున్న ఫ్యాన్స్‌ని తిడతాడు. అంటే అక్కడున్న ఫ్యాన్స్ అందరూ బూ చేస్తారు మన లోగన్ పాల్‌కి. సో, అందుకని అక్కడున్న ఫ్యాన్స్‌ని తిడతారు. అండ్ దాని తర్వాత ఇక జెల్లీ రోల్ వైపు వస్తాడన్నమాట. సో, జెల్లీ రోల్ అంటే నువ్వు ఈ డబ్ల్యూడబ్ల్యూఈకి సంబంధించిన పర్సన్‌వి కాదు. నువ్వొక ఔట్‌సైడర్‌వి. అంటే నీకు రెజ్లింగ్‌తో సంబంధం లేదు. అలాంటిది నువ్వు ఈ కంపెనీలోకి ఎందుకొస్తున్నావు? అండ్ నువ్వు ఇక బయట పని చూసుకుంటే మంచిగుంటది. అంటే మేము ఈ రెజ్లింగ్‌ని చూసుకుంటాం. నేను అండ్ నా పార్ట్నర్ డ్రూ మెకింటైర్. సో, ఈ డబ్ల్యూడబ్ల్యూఈని నడిపిస్తాం. అంటే జెల్లీ రోల్ నువ్వు ఔట్‌సైడ్ ఉంటే మంచిది. ఔట్‌సైడ్ పని చేసుకుంటే మంచిగుంటదని. నీకు ఈ రెజ్లింగ్‌కి ఏం సంబంధం ఉంది? అసలు నీకు సంబంధమే లేదని ఈ టైప్‌లో ఎక్కిరించేస్తారు. అండ్ నీకు రెజ్లింగ్ రాదని కూడా ఎక్కిరించేస్తారన్నమాట మన జెల్లీ రోల్‌ని. అండ్ అంతలోనే అక్కడికి పార్కింగ్ సైడ్‌లో ఒక కార్‌ని చూపిస్తారన్నమాట స్క్రీన్ సైడ్. సో, జెల్లీ రోలు కార్‌లో వస్తారన్నమాట. ఆ కార్‌లో నుండి జెల్లీ రోలు దిగుతాడు. సో, ఒంటరిగా వచ్చిండు కావచ్చని అనుకుంటారన్నమాట. ఆల్రెడీ
అంటే మనకి ఈరోజు మన జెల్లీ రోల్ పైన అటాక్ జేసినారు. డ్రూ మ్యాకెంటైర్ అండ్ లోగన్ పాల్ స్మాక్‌డౌన్ జరగకముందు అటాక్ జేసినారు. సో, ఆ వీడియోని గూడా చూపిస్తారనమాట ఈరోజు స్మాక్‌డౌన్‌లో. సో, జెల్లీ రోల్ కార్‌లో నుండి దిగుతాడు. ఒక్కడే వచ్చిండు కావచ్చని ఆళ్ళందరూ అనుకుంటారనమాట. అండ్ వెంటనే మన జెల్లీ రోల్ ఆ కార్‌ని కొడతారనమాట. అప్పుడే ఆ కార్‌లో నుండి మన రేండీ ఆర్టన్ గూడా దిగుతారు. సో, రేండీ ఆర్టన్, జెల్లీ రోల్ ఇద్దరు కలిసి రింగ్‌లోకొస్తారన్నమాట. సో, ఇద్దరొచ్చి మన డ్రూ మ్యాకెంటైర్ పైన, లోగన్ పాల్ పైన అటాక్ చేస్తారు. బట్ అప్పుడు మన నికాలిస్ చెప్తారు, "నువ్వు అటాక్ చేయొద్దు. నువ్వు బ్యాక్ స్టేజ్ ఎళ్ళిపో" అని చెప్తారు. బట్ మన రేండీ ఆర్టన్ వింటాడా? తన పార్ట్నర్ పైన అటాక్ చేస్తే ఊరుకుంటాడా? సో, వచ్చేసిండు. నికాలిస్ మాట ఇనకుండా రింగ్‌లోకొచ్చేస్తాడు. వాళ్ళిద్దరి పైన అటాక్ చేస్తారన్నమాట మన జెల్లీ రోల్ అండ్ రేండీ ఆర్టన్. అండ్ ఇగ అంతలోనే మన నికాలిస్ రెఫరీస్‌ని తీసుకొచ్చేస్తాడు. వాళ్ళిద్దరిని వేరు చేస్తారు. సెక్యూరిటీని తీసుకొచ్చి అండ్ మన డ్రూ మ్యాకెంటైర్ అండ్ లోగన్ పాల్ రింగు బయట పడిపోతారన్నమాట. రింగు బయటకెళ్ళిపోతారు. అఫీషియల్స్ ఆపేస్తారు. అండ్ రింగ్‌లో కొంతమంది సెక్యూరిటీ ఉంటారన్నమాట. మన రేండీ ఆర్టన్‌కి తిక్కలేసి వాళ్ళకి గూడా ఆర్‌కేఓలు కొడతాడు. సో, 2 ఆర్‌కేఓలు కొడతాడు. అండ్ ఇంకొక పర్సన్ ఉంటాడు బతిమిలాడతాడు కొట్టొద్దు అన్నట్టుగా. అండ్ మన జెల్లీ రోల్‌ని చూసి నవ్వుతాడన్నమాట. జెల్లీ రోల్ గూడా రేండీ ఆర్టన్‌ని చూసి నవ్వుతాడు. ఇంకేముంది మన జెల్లీ రోల్ ఒక సాలిడ్ చోక్ స్లామ్ కొడతాడన్నమాట. అండ్ ఇక్కడే ఈరోజు స్మాక్‌డౌన్ అయిపోయింది. సో, ఈరోజు స్మాక్‌డౌన్ ఎలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి. సో, వీళ్ళని హైప్ అయితే చేసినారు ఫైనల్లీ ఈరోజు స్మాక్‌డౌన్‌లో. సో, అంతా మంచిగుంటే ఈరోజు ఈవినింగ్ వరకు సెకండ్ వీడియో గూడా తీసుకొస్తానన్నమాట. సో, కొన్ని రూమర్స్, అప్డేట్స్ ఉన్నాయి. సో, ఆ అప్డేట్స్ అన్నిటిని మీతో షేర్ చేస్తాను.